నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో 20 సంవత్సరాలకు పైగా ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ గానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు. ఆలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక ఫిలిపిన్ పని మనిషిని ఆ యొక్క ఇంటి యజమాని, కువైట్ యజమాని చంపిన విషయం అందరికీ తెలిసిందే. సాద్ అబ్దుల్లా ప్రాంతంలో తమ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడ పనిచేస్తూ ఉందన్నమాట. ఆమె చాలా రోజుల నుంచి తన యొక్క కుటుంబంతో కాంటాక్ట్లోకి రాకపోవడంతో వాళ్ళు ఫిలిపిన్ ఎంబసీకి ఫిర్యాదు చేయడంతో ఆ తర్వాత అయితే అధికారులు అయితే ఆమె ఎక్కడ ఉందని చెప్పి కనుగొనడానికి దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే తమ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను దారుణంగా హత్య చేసినందుకు ఆ యొక్క కువైటీ పౌరుడికి మరియు అతని భార్యకు కువైట్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఫిలిపిన్ మహిళ పైన శారీరకంగా దాడి చేయడం, చట్ట విరుద్ధంగా ఆమెను గదిలో నిర్బంధించడం, అలాగే ఆమెకు ఎటువంటి వైద్య సంరక్షణ లేకుండా కొట్టిన తర్వాత దెబ్బలు తగలడం జరిగింది. ఎటువంటి వైద్య సంరక్షణ అంటే హాస్పిటల్కు తీసుకువెళ్లకుండా, ఒక మాత్ర కూడా ఇవ్వకుండా ఆమెనైతే ఇద్దరు హింస పెట్టడం జరిగిందనమాట. అలాగే ఆకలి అని ఆమె అడుగుతూ ఉన్నా సరే కానీ పచ్చి మంచు నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో ఆమె ఆ రూమ్ లోనే చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పెరట్లో మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ యొక్క శవాన్ని అయితే బూసిపెట్టడం జరిగిందనమాట. అలాగే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత ఆ ఇంట్లోనే ఉన్న ఎవరైతే కువైట్ యజమానిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాకేం తెలియదు, ఆ ఇంట్లో నుంచి పారిపోయిందని అయితే మొదట్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇంట్లోనే కాపురం ఉంటూ ఉన్న వాళ్ళ యొక్క తమ్ముడు దంపతులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు ఇద్దరిని అయితే పోలీసులు విచారించిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఇలా జరిగింది, చంపివేయడం అయితే నిజమే, మాకు తెలియదని చెప్పేసి వాళ్ళైతే కేసు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క కువైట్ యజమాని అతని భార్య పెట్టిన చిత్రహింసల కారణంగా చనిపోయిందని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ కువైట్ క్రిమినల్ కోర్టులో నిందితులకు గరిష్ట శిక్ష పడాలని చెప్పి కోరడం జరిగింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ దంపతులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిందనమాట. అలాగే ఈ యొక్క మరణశిక్ష త్వరగా అమలు చేయాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. ఎందుకంటే కువైట్ లో ప్రవాసులను చంపితే, ప్రవాసుల జోలికి వెళితే కువైటీలైనా సరే కానీ కువైట్ ప్రభుత్వం ఉరి తీస్తుందనే సందేశం కువైట్ లోని ప్రజల్లోకి వెళితే కొద్దిగైనా భయం ఉంటుందన్నమాట. అలాగే వారికి మరణశిక్ష విధించిన కువైట్ క్రిమినల్ కోర్టుకు, కువైట్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.